చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుడిని అంటారు. కానీ ముందు ఆయన తోకను కాలిస్తేనే లంకను కాల్చాడని ఎవరు అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు, మనం ఏమన్నామో అది మాత్రమే చెప్తారు. గుర్తుంచుకోండి, నీ మాటకు విలువ పెరగాలంటే కేవలం కాలక్షేపం కోసం మాత్రమే నీతో మాట్లాడేవారి ముందు మౌనంగా, బాధలో ఉండే నీతో మాట్లాడేవారితో ప్రేమగా, నీ మీద ప్రేమతో మాట్లాడేవారితో శ్రద్ధగా మాట్లాడడం నేర్చుకుంటే నీ విలువ దానంతట అదే ఎన్నో రెట్లు పెరుగుతుంది. మనుషులను బట్టి మనసు, ప్రవర్తనను బట్టి మాట ఉండాలి. అప్పుడే మీ విలువ రెట్టింపు అవుతుంది. ఇతరులకు మీ విలువ అర్థమవుతుంది. లేదంటే అవసరానికే వాడుకుంటారు. కేవలం అవసరానికి మాత్రమే. గుర్తుంచుకోండి, ఎవరైనా సరే నువ్వు వాళ్ళతో ఉన్నంతకాలమే నిన్ను పట్టించుకుంటారు. ప్రేమాభిమానాలు వలకబోస్తారు. ఒక్కసారి వాళ్ళకు దూరంగా ఉండి చూడు, నిన్ను మర్చిపోతారు. అసలు నువ్వు ఉన్నావో పోయావో అన్న ఆలోచన కూడా వాళ్ళకు రాదు. గుర్తుంచుకో, కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. లేకపోతే పేనుకు పెత్తనం ఇచ్చినట్లే. మనవారే అనుకుంటే ముంచుతారు. అందుకే ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్థమైందనుకుంటా. బంధాలు బలంగా ఉండాలి, అంతేగాని బలవంతంగా కాదు. ఎదుటివారు నీకు ఇచ్చే విలువను బట్టి అది నీకు అర్థమవుతుంది. 10 ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేడు. 10 ఇళ్లలో జరిగే గొడవలు వినాలనుకునేవాడు మన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతర సమస్యల్లో తలదూర్చకూడదు. అర్థమైందనుకుంటా.